అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పిల్లలు వచ్చిన ప్రతిసారి కూడా కంపల్సరీ ఒకరోజు తోటకి ప్రయాణం పెట్టుకుంటామండి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వెళ్ళలేదనమాట. అందుకనే ఈరోజు తోటకి వెళ్తానికని ప్రిపేర్ అవుతున్నాము. నేను తెల్లవారుజామునే లేచి ఈరోజు శనివారం కాబట్టి సప్త శనివారాలు పూజ చేసుకుంటాననమాట అండి. స్వామికి పిండి దీపాలు అవి పెట్టుకొని పూజ చేసేసుకున్నాను. పిల్లలు లేచేసరికి ఆల్మోస్ట్ నా పూజ అయిపోయి నేను అన్నీ సిద్ధం చేసేసి రెడీగా ఉన్నామండి. ఇక అందరం కలిసి బయలుదేరటమే. కాఫీ ప్రక్రియ. సంధ్య పిల్లలు పొద్దున్నే లేచారు అంటే ఏదన్నా ఉంటేనే అండి మత్తరమైన కార్యక్రమం ఉంటుంది. 5ంటికి లేపితే అలా 6ంటికి అయ్యింది. ఈరోజు తోటకి వెళ్తున్నామండి. అన్ని తోటకి తీసుకెళ్ళడానికి అన్ని రెడీ. స్పూన్ దొరక్క చూడు, స్పూన్ టైం వేస్ట్ అయిపోతుంది. చూడు, పెద్ద గుంట గంట పెట్టి కాఫీ కలుపుతుంది. కాఫీ కూడా కలిపి తీసుకెళ్తే కాఫీ అక్కడ తాగటం ఇష్టం. ఓకే, సరే బాగుంది. కొత్త చీర కూడా కట్టేసింది. కొత్తది కట్ట ఏంటి కొత్తదని తెలియాలా? స్టిక్కర్ కూడా పేకవా ఇంకాను? అయితే కన్ఫర్మా? కొత్త చీర. బ్లౌజ్ మాత్రం కుట్టించుకోలేదండి. అయినా మ్యాచ్ అయిపోయింది. ఇది సొంత అక్క బాగా ఉంది. ఇదిగో రై ఫ్లాస్ తీసుకో. చూడండి, మొత్తం ఏదో సంసారం తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నారు తల్లి కొడుకులు. అన్నీ ప్యాక్ చేశానులేండి. ఇది కూడా పెట్టాలమ్మా అందులో కాఫీ. ఇందులో పెట్టే ఇది చినిపోద్ది. ఇందులో ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ ఇది ఇలా పట్టుకోవాలి. మరి మంచినీళ్ళ బాటిల్ అది కూడా పట్టుకోవాలి. అవి రెండే కదా. ఇదే ఈ బాటిల్ వేసైపోయి. ఇదిగోండి, మా వారు మాత్రం యాజ్ యూజువల్గా ఇంటి దగ్గరే ఉంటానన్నారు. పనులు ఉంటాయి కదండి ఇంటి దగ్గర. వెళ్ళొస్తా అండి. బాయ్ అండి. ఇదిగోండి వచ్చాము. మా సరంజామా అంతా డిక్కీలో పెడుతున్నారు. పెట్టండి త్వరగా, క్విక్గా. మధ్యలో తోస్తున్నారు. దాని మధ్యలోకి చూసారండి. అంటే నువ్వు చిన్న పిల్లవని అగోండి వాళ్ళ అమ్మని మధ్యలో పెట్టారు. చూసారా? ఇదండి బయలుదేరిపోయాము. ఏం బాబు, ఫోన్ చేసావా? శివయ్య వెళ్ళొస్తా. షన్నగడు అంటే వాడు కూడా చెప్పేవాడు. మన ఊర్లో కడుతున్నారు, గుడి కడుతున్నారు కొత్తది. ఇదిగోండి వచ్చేసాం. 27 కిలోమీటర్లు. ఎలా చూడండి ఎలా వస్తున్నారు. ఇక్కడేమో ఒక 8-10 సపోటా చెట్లు ఉంటాయండి. ఆ తర్వాత నుంచి మామిడి. ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఉసిరి చెట్టు చూసావా సంజయ్? అదేమో ఉసిరి. మ్యాంగోస్ దూరానికి కనిపిస్తున్నాయి. అదే కొన్ని చెట్లకు ఉన్నాయి, కొన్ని చెట్లకి లేవు అన్నాడు. కుక్కరొక్కో అంటే ఈ చెట్టుకు ఉన్నాయి, ఈ చెట్టుకి ఎక్కువ లేవు.
అక్కడక్కడ రాలిపోయిన మామిడికాయలు. ఎంత కాయ రాలిపోయింది అయితే. రాత్రి ఎప్పుడే వర్షం వచ్చి ఉంటుంది. రాత్రి కాదులే, నిన్న వచ్చి ఉంటుంది. మట్టి ప్యాకేజ్ రండి, రెండు బాబు రండి. కాఫీ తాగాలని నీకేం కావాలి? ఏంటి ఆప్షన్స్ ఉన్నాయా? చపాతీ కావాలా, కాఫీ కావాలా, మంచినీళ్ళు కావాలా? అమ్మయ్య కోళ్ళు ఉంటాయి పక్కన, కోళ్ళు కుక్కలు కూడా ఉంటాయి. అదే కాఫీ చీర్స్. హోటల్లో కాఫీ వెరీ యమ్మీ. యమ్మీ బాగుంది, బాగుంది. వేడి వేడి కాఫీ. ఇంత ఇలా ఎండ పడేటప్పుడు రావటం ఇదే ఫస్ట్ టైం. అలా చూడు ఏ ప్రేమ, ఎప్పుడు కనపడదు ఎండ. అది నువ్వు అవతలే కొట్టించేసారు ప్రేమ. ఖాళీ ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. క్లియర్ చేసేసారు అది. మనం చేయించినప్పుడే చేయించాడు. అవతల కొంచెం అలాగే చెట్లు అయ్యి ఉంది. కాపు తక్కువ అయ్యాడు, తీసుకుంటాడు. ప్రేమబాబు సామ్రాజ్యం చూసుకుంటున్నాడండి ఎలా ఉన్నాయి ఏంటి. దీనికి ఈ ట్రిప్పే వచ్చినట్టున్నది, ఈ ట్రిప్పే వచ్చినట్టున్నది కాయలు. అవును, కోసేసి ఉంటారు, కొన్ని కొన్ని కోసి ఉంటాడు. మనం వేరే వాళ్ళకి ఇచ్చేసామండి. వాళ్ళేమో తోటలో ఈ ట్రిప్పులు ఇవ్వండి ఎక్కువ కాయలు అని చెప్పారు. కాసినప్పుడు ఎవ్వరు కాసినాయి అని చెప్పరండి. కాయలేదు కాయలేదు, బాగా కాసినాయి అనుకోండి, పురుగు వచ్చేసిందండి, అబ్బాయి లేదండి వర్షం వచ్చేసిందండి అంటారు. అదండి పిల్లలేమో వాళ్ళ బాబాయ్ తోటి అటు వెళ్తున్నారు. ఇదిగోండి తోటలో కాయలు ఇంకా ఈ తయారైనవి తీసేసినట్టున్నారు, దింపేసుకున్నారు. ఒకటో రెండో కోటలు అయిపోయినాయి. మనకు కూడా ఇవ్వాలి మరి కాయలు. ఫోన్ చేసామన్నమాట, అంటే చెట్టు కాయలు మనకి ఇస్తారు. మనం కొయ్యలేం కదా, వాళ్ళకైతే తెలుస్తాయి తయారైన కాయలు ఎక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇస్తాడో. ఫోన్ చేశాడు బాబాయ్, లిఫ్ట్ చేయలే. ఓకే, ఇవన్నీ బంగినపల్లేనండి, అన్ని బంగినపల్లి చెట్లే. ఏ బంగినపల్లి మామిడి పండు మీద ఉంది. వాళ్ళు చూడు అక్కడెక్కడో ఉన్నారు, అడు చూడు. ఏరి ఆ చెట్లలో ఎటో తిరుగుతున్నారు, అక్కడక్కడ వాకింగ్ చేస్తున్నారు. మంచు ముందు వచ్చేయడం వల్ల పూత మాడిపోయింది. ఇక్కడే కదా ఎక్కడ లేదు. కొబ్బరికాయలు ఏమైనా తీసుకుండొచ్చు, రేట్ పెరిగింది కాబట్టి. కాబట్టి తోటలో చెట్టు నిండా కాయలు ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట అండి. ఇంకా అసలు కాయలు కోసి తెచ్చుకుందాము అని చెప్పి డబ్బులు అవి కూడా తీసుకెళ్ళామండి. తీరా చూస్తే అక్కడో చెట్టుకి కాయలు ఉన్నాయి తప్ప తోటలో మొత్తం చెట్లకి కాయలు లేవన్నమాట. ఏదో ఆ కాయలు ఉన్న దగ్గరే 4-5 ఫోటోలు అవి దిగాము. పోనీ అవి కోసుకుందామని అనుకున్నా లేతగా ఉన్నాయండి. అవి మనం కోసినా పాడైపోతాయి అన్నమాట, మొగ్గవు. అంటే బాగా ముదిరితేనే ఆ కాయ ఫలిస్తుంది.
పోనీ అలా కోయటానికే మనకి తెలియదు. అందుకని ఇక కాయలనేమి కోసుకోలేదన్నమాట అండి. కానీ చాలా కాయలు రాలిపోయి కూడా ఉన్నాయి. అయితే 1, 2 ట్రిప్పులు వాళ్ళు దింపుకున్నారేమో కాయలు అని అనుకున్నాము. కొబ్బరి అయితే ఈ ట్రిప్ బాగా ఖరీదున్నది కాబట్టి కొబ్బరి ఫలసాయం బాగా వచ్చుంటుంది. మామిడి ముందు సంవత్సరం అంతా అయితే ఇప్పుడు లేదండి. అదైతే వాస్తవం. కాకపోతే మరి మనకు కూడా కొన్ని కాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయనేమో ఫోన్ ఎత్తట్లేదనమాట. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసామనమాట అండి తోట. ఈ తోటలో ఉండే ప్రతి ఫలసాయం కూడా వాళ్ళే తీసుకునే విధంగా ఇచ్చాము ఇంత అమౌంట్‌కని. మరి ఈ సంవత్సరం ఏమో మామిడికాయలు ఇలా ఉన్నాయి. సరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారనుకోండి ఏ విషయం అన్నది మనం వెయిట్ చేయాలి. ఇదన్నమాట అండి మన తోట. తోటకొచ్చి చూసుకుంటే ఆ కాయలు, మామిడికాయలు అవి చూసుకుంటే అదో ఆనందం అండి, అంతే. ఇలా కాయలు, ఈ మామిడికాయలు అవి చూసుకుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఇవన్నీ మనం తినేయాలని ఏం కాదండి, కంటికి ఇంపుగా మనది, మన చెట్టుకి కాయలు కాసినాయి అదనమాట అండి ఆనందం, అంతే. ఇదిగోండి, ఎంత సమ్మర్ అయినా సరే చలమల్లో వాటర్ మాత్రం ఇంకా ఈ ఎండాకాలం అయిన తర్వాత బాగు చేయిస్తారనమాట. 4 చలమలు ఉంటాయి, అంటే బావులు అనమాట. వీటిల్లో వాటర్ మాత్రం ఎనీ సీజన్ మీకు వాటర్ ఉంటుంది మన తోటలు. సరే మా ఫ్రెండ్స్ అందరం గోవా అయిపోయాం. మగాడికేమో ఇచ్చాం కెమెరా, ఆడేమో ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసాడు. అన్ని కాళ్ళు చేతులు నడుచుకుంటా వెళ్ళి ఎలా పడినాయి. అమ్మో కాలుతుంది. కాఫీ, కాఫీ కొంచెం కొంచెం కాఫీ తాగుతూ ఉన్నాం అన్నమాట 2 ట్రిప్పులుగా. బాగుంది కాఫీ, మంచి కాఫీ లాంటి కాఫీ. ఎవరో వచ్చారు, అలాగే. నువ్వు కొంచెం మట్లో కూర్చొని వెళ్ళి అంతే, చాప మీద కూర్చుందాం అనుకున్నాను. ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి చేరాను, మట్టిలోకి వెళ్ళి కూర్చున్నాను. బాబాయ్ చూడు అయ్యో స్పీచ్. అలా కొద్దిసేపు గడిపి ఇక బయలుదేరిపోయామండి. ఎక్కువసేపు ఉండాలని అనిపించట్లా. ఎందుకంటే తోట నిండా కాయలు ఉన్నాయనుకోండి, అవి చూసుకున్న ఆనందంలో ఎంత టైం గడుపుతున్నా తెలియదండి. కానీ అక్కడొకటి ఉండటంతో అంత ఆనందంగా అయితే ఏమీ లేదు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అయితే విరక్కాసిందండి. ప్రేమబాబు పర్యవేక్షణ అనమాట అప్పుడంతా. అది కాక ఇప్పుడు మా తోట అనే కాదండి, చాలా చోట అంతా కూడాని మామిడి దిగుబడి తక్కువ ఉంది అని చెప్తూ ఉన్నారు. మనం ఏం చేయలేం కదండి. అయితే మామిడికి ఒక సంవత్సరం బాగా కాసి మరో సంవత్సరం బాగా కాయకుండా అలా ఉంటుందంట. బహుశా అది కూడా అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా అండి, తోటను చూసుకుంటే కొంచెం బాధగానే అనిపించిందండి. కాకపోతే ఏది మన చేతిలో ఉండదండి, మనకి దక్కిందని అనుకోవాలి. బై బై తోట, బై బై దేశాలమ్మ. దేశాలమ్మకి చెప్పాలి బై బై. ఇందాక అటు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాము. నాన్న 10 రూపాయలు లేవా? 5 లేదు. గోవిందా గోవింద. శనివారం నాకు కంపల్సరీ కనిపిస్తారమ్మా, షూర్. జోగి అడుగుతూ ఇంటికన్నా వస్తారు, తిరుపతి వెళ్తారనమాట వీళ్ళు. గోవిందా గోవింద.